Task incomplete. Hello viewers, welcome to our channel. Jasmine, welcome back to our channel, Lara Vlogs. Okay, 3, 2, 1, go. Hello viewers, welcome back to our channel, Lara Vlogs. ఇది గమన అవుకోవడమే బెస్ట్. మిడిల్లో ఆపాము కాళ్ళు కాస్త రెస్ట్ తీసుకోవడానికి. యాక్చువల్లీ మేము నిన్న మా ఇంకో ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళాం. అక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్కి స్టార్ట్ అయిపోయినాం. అది వ్లాగ్ చేద్దాం అనుకున్నా అని ఐ కుడెంట్ ఏబుల్ టు డూ దట్. సో దిస్ ఈస్ మై దిస్ ఈస్ మై ట్రావెలింగ్ వ్లాగ్ విత్ మై ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్. వీఆర్ నియర్ టు విజయవాడ. విజయవాడ ఆల్రెడీ క్రాస్ అయిపోయినాము. విజయవాడ తర్వాత కాసేపు కాళ్ళు రిలాక్స్ చేసుకుందామని కార్ ఆపినాము. ఓకే, మధ్యలో గ్లిమ్స్ చూపిస్తా, బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆగమాగంలో నిద్రలేక ఏం తీస్తారో తెలియదు. అండ్ యు నో వాట్, మిడిల్లో మా కార్ ఆగిపోయింది. ఒక కార్ క్లచ్ బ్రేక్ పని చేయక ఆగిపోయాయి. ఇప్పుడు మేము ఈ కార్ని ఎలా తీసుకొని వెళ్తాము? చాలా ట్రై చేస్తున్నారు ఏదైనా మెకానిక్ షాప్ నెంబర్ దొరుకుతుంది అని చెప్పి. ఎవరిని అడిగినా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సో హైదరాబాద్ టు వైజాగ్ ట్రిప్ ఇలా టర్న్ ఇలా టర్న్ అవుట్ అవుతుందని ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఇట్స్ హ్యాపెనింగ్. మా ఫ్రెండ్ పెళ్ళి రాత్రి అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే దాని పెళ్ళికి కాకుండా దాని అప్పగింతలకు వెళ్తుండేమో. కాస్త ట్యాన్ తగ్గింది, అందుకే నేను నా ఒరిజినల్ ఫేస్ పెడుతున్నాను, లేకపోతే నేను ఇది కూడా ఫిల్టర్ పెడుతుండే. ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి, నాలాగా ట్యాన్ అయిపోకండి. నా ఫ్రెండ్ నా చెల్లె ఇద్దరు ఆరామ్సే కార్లో కూర్చున్నారు. పాపం వీళ్ళిద్దరు వీళ్ళందరూ ఇక్కడ మాల్లో కార్లో పడుకున్నారు. సడన్గా మిడిల్లో కార్ ఆగిపోయింది. ముందే ఈ పెద్ద మనిషి ఆగం మనిషి కారే ఆగిపోయింది. అయ్యో, వీళ్ళ తిప్పలు చూడండి పాపం. ఆ తాడు కట్టి ఇంకో కార్కి తాడు కట్టి లావుదామని ట్రై చేస్తున్నారు. ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇలా మధ్యలో కారు అయిపోతుందని? ఏంది మాకు బాధ? తెలియని ఊరు, తెలియని ప్లేస్, ఎక్కడ మెకానిక్ షాప్స్ ఉంటాయి నో ఐడియా. స్లాట్ 11కి ఓపెన్ అంటాం. ఏమేం కదిలినట్టు ఎడికెళ్ళి కాదే. దాని పెళ్ళి పొద్దున అయి ఉంటే మనం పోకపోతుండే కదా, దాన్ని అప్పగింతలకు పోతుండేమో. అరే నువ్వు అబ్దుల్ ఫేస్ చూడాలిరా, పోరా చూడరా. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకట్లేవు పాపం. అది అబ్దుల్ కార్ అన్నమాట. నైట్ అంతా డిస్కో పెట్టుకొని ఆడుకున్నాం. ఇప్పుడు నిజంగానే డిస్కో అవుతుంది. మా వాళ్ళు ఎంత ఆరామ్సే కూర్చున్నారు చూడండి. బయట ఏం జరుగుతుంది, ఎందుకు ఇంట్లో కూర్చున్నాము, ఎందుకు గదులుతున్నాయి, నో ఫికర్ నో అకర్. ఇంతసేపు ఆగింది, కరెక్ట్ టైంకి వండుకుంది. ఓ యూ డిడ్ంట్ స్లెప్టారా? గుడ్ మార్నింగ్ రా. కార్ ఆగిపోయింది, క్లచ్లు పని చేయట్లేవంట. ఎస్, డుక్ సౌండ్ వస్తుంది. 1 కిలోమీటర్కి వెళ్ళి నొక్కుంటూ వచ్చారు. ఎస్ పక్కడా అన్న కాస్త ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి. అయ్యయ్యో, రకరకాల స్టంట్లు చేస్తున్నారు, బట్ నో కంక్లూషన్.
Not horrible. How is your experience, Amsa? I said memorable. I said horrible. You said memorable. అంతే కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి జరగాలి కదా. ఫ్రెండ్ అన్నప్పుడు మా అక్క లేచింది. పెదక్క పెదక్క హాయ్ పెదక్క. ఇప్పుడే వండుకుంది. పడుకున్నా కదా నేను. ఇది పడుకుంటే వైపరీత్యాలు అయితే అన్నది. ఇంత అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మెకానిక్స్ మా మెకానిక్స్ చేస్తారా? నీ స్పందన ఏంటి దీనిపై? गौर से देखिए इस क्या बोलते చాలా చాలా చీకిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. అబ్దుల్ ఏంది, నేను ఎందుకు వచ్చినా, నేను ఏం చేయడానికి వచ్చినాను, నా కారు ఎందుకు ఆగిపోయింది, ఏంది నా కిస్మత్. అయిపోయింది, ఏం చేయలేం. ఇట్స్ ఓకే. ఇది నిద్ర నిద్ర ఇంత జరుగుతుంటే ఏందవి? అయ్యో ఇది నిద్ర నిద్ర అని లాస్ట్కి చేసింది. అసలు కొంచెమైనా నిద్ర ఎవడు వండుకోవద్దన్నాడు. నిన్ను పడుకోవే అంటే పడుకుందా అసలు? ఇప్పుడు నన్ను అంటున్నా, పండుకున్నందుకు నన్ను అంటుంది. లాస్ట్కి కూర్చున్నాడు. మెకానిక్ 10 నిమిషాలు అంటుండు, 15 నిమిషాలు అంటుండు. ఇప్పుడు అర్ధగంట. He's not coming because of you. Not me. నాకు దీని ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది. పడుకున్నా అని దీని లిప్స్టిక్ కోలేజుడు బ్రాండ్ రా. అమ్మో క్రేయాన్ బ్రాండ్ మ్యూటా ఆబ్వియస్లీ మ్యూట్. వాడేమన్నా నాకు పేమెంట్ చేస్తుండా? సర్వీస్ నౌ వెహికల్స్ టికెట్ రేజ్ చేయండి. సర్వీస్ నౌ వెహికల్స్ వ్యాన్ వచ్చింది. టికెట్ రేజ్ చేస్తున్నాం మేము. ఎస్, ఇష్యూ ఇంకా క్లియర్ అవ్వలేదు. బ్రష్ చేసుకుందాం గమ్మనగా. బ్రష్ ఆరా వేసుకుందాం రా. బ్రష్ చేసుకుంటే ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దరిదాపులో కూడా తినడానికి ఏం లేవు. ఇక్కడ మెకానిక్ వాళ్ళు వచ్చి వాళ్ళు షెడ్కి తీసుకొని వెళ్ళాలి కార్ని అని చెప్పారు. వాళ్ళ కారుతోని వాళ్ళు అటు వెళ్ళిపోయారు. మేము వైజాగ్కి స్టార్ట్ అయిపోయాం. మేము వైజాగ్ వెళ్ళడానికి ఇంకా 2-3 hours పడుతుంది. ఫైనల్లీ వి గాట్ రెడీ. పట్టుకోరా జరా. హంసం అంటూ ఉంటే మనం కర్ర బొగ్గులం కనిపిస్తున్నాం బ్రో. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ రీచ్ అయిపోయాం వైజాగ్కి. అండ్ వీ గాట్ రెడీ అండ్ వీఆర్ గోయింగ్ టు అవర్ ఫ్రెండ్ వెడ్డింగ్. మేము బాగున్నామా గైస్? చెప్పండి, కామెంట్ పెట్టండి గైస్. ఇది డామినేట్ చేస్తుంది. ఏమేం కర్ర బొగ్గుల్లా తయారైనా బ్లాక్ అయినా గైస్ చూడండి. ఓకే, సీ ఇన్ ద వెడ్డింగ్. ఇదేనా? వచ్చేసాం ఫ్రెండ్స్ పెళ్ళికి. నానా దింపలు అయ్యాక ఫైనల్లీ వి రీచ్డ్. ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ ట్రబుల్స్. ఇన్ని మెమరీస్ ఏ పెళ్ళిలో దొరకలేదు. దీని పెళ్ళికి ఇన్ని బంపర్ ఆఫర్స్ ఏంటో. మర్యాద రామన్న ఫ్రెండ్స్. ఇక వెడ్డింగ్ కంప్లీట్ అయిపోగానే వి వెంట్ టు బీచ్. వైజాగ్ వచ్చాక బీచ్కి వెళ్ళకపోతే ఎలా? యా,
గ్యాప్లో మా సుచ్చు మేడం ఎలా దూరేసింది చూడండి. బక్క ఉంటే అన్ని బెనిఫిట్స్. ఇక మార్నింగ్ వి స్టార్టెడ్ టు లంబసింగి. ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి లంబసింగికి స్టార్ట్ అయిపోయినాం. We are in Lambasingi right now. క్యాప్ లిప్స్టిక్ షేడ్స్ లిప్స్టిక్ దానికి వాట్ ఇస్ దిస్ నేను చూడ ఎట్లున్నాను అంత చూడను రెడీ అయినాం రా. మనం ఇప్పుడు మనం ఇప్పుడు మా స్టేయింగ్ది చూపిస్తాను రండి. మీకు సర్ప్రైజ్. నాకు కూడా సర్ప్రైజింగ్ గానే ఉంది. ఈ రిసార్ట్ పేరేంటి తెలుసా? హంస రిసార్ట్స్. అందుకే హంస వెళ్ళిపోయింది ముందు. మీకు కావాలంటే లొకేషన్ ట్యాగ్ చేయమంటే ట్యాగ్ చేస్తాం. లొల్లి పడి మరి ఇది బుక్ చేయమన్నాం. నాకు కూడా వెళ్ళారు గైస్. నాకు చెప్పులతో నడవనికైనా వస్తుంది. ఏమంటా ఈ లంబసింగ్ ఏమో కానీ నా చెప్పులు 2 అయిపోయినాయి. హంస ఆగు. హంస రిసార్ట్ లో ఉంది. సో వెల్కమ్ టు లంబసింగి. చెప్పు. అది కట్టినట్టు బిల్డప్ ఇస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయ్స్. ఇలా ప్లాన్లు లేకుండా వస్తేనే అన్ని మంచిగా అవుతాయి కదరా. నా వీడియో షూట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సుచ్చు. నేను ఇట్లున్నా హీరోయిన్ లెక్క రెడీ చేసి మంచిగా. ఏమంటారు, మా వాళ్ళు ఇంకా కీస్ తీసుకొని రాలేరు. వాళ్ళు వచ్చాక రూమ్ టూర్ చేస్తా. నేను కూడా చూడలేదు, నాకు కూడా టూర్ అవుతుంది. లెట్స్ వెయిట్. మోడల్ బోల్తే వెళ్ళొద్దు. యూ లైక్ ఎల్లో? ఆరెంజ్కి వెళ్ళిపోయావు. ఇవ్వడానికి ఉండగలనే. రూమ్ టూర్ స్టార్ట్ చేసినాం, అది ఎవరో రూమ్లోకి దూరిపోయింది. ఫుట్బాల్. ఇదే మా బెడ్రూమ్, ఇది మా వాష్రూమ్. నా జిందగీలో నేను ఇట్లా టూర్ చేస్తాను. ఇది వాష్రూమ్, ఇది ఆ టైం లేదు, వేస్ట్. నేనేం తయారైనా లిప్స్ పలిగిపోతున్నాను. లిప్ బామ్ పెట్టిన ఇంతసేపు ఎడ్డినలా ఉండే ఇప్పుడు ఎండ కొడుతుంది. సో దిస్ ఈస్ అవర్ స్టే. చెప్పని సరే చూడండి గైస్. హంస రిసార్ట్. హంస అనే పేరుతో అందరు ఇట్లా వెరైటీగానే ఉంటారు. తేడానా అంతే గైస్. హంస అనే పేరే వెరైటీ, ప్లేస్ వెరైటీ, మనిషి వెరైటీ, ఫుడ్ కూడా పెడతా. ఫుడ్ ఏం పెడతాం చెప్పు. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి we have to go for view points.
ఇలా ఆవులు దూడలు ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఈ పైసలు ఇట్లా చేస్తూ ఉంటుంది. హంసా రిసార్ట్. దీని పేరు పైన రిసార్ట్ ఉందని మురిసిపోతుంది, కానీ దీని రిసార్ట్ కాదు ఇది. అదే గైస్, నేను కూడా పెడతాగండి. నా సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రీగా రూమ్స్ ఇస్తా నేను పెడితే. వచ్చి తంతారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడైతేనే ఇస్తా. బెదిరిస్తున్నాయి. So if you don't know about me, I'm Lavanya. I do content related lifestyle, fashion, traveling, challenges and so on. Please do subscribe my channel for more content. My heroine. Selfie anna. Now we came for boating. అలా బోటింగ్ చేసి నెక్స్ట్ జిప్ లైన్ వెళ్తాం. ఇది అండర్ వెయిట్ ఉంది, దీన్ని జిప్ లైన్కి ఎక్కిస్తారో ఎక్కిరో యాక్టర్ ఇది. ఏందమ్మా ఇప్పుడు స్పెట్స్ ఎందుకు పెట్టినా? ఎండ కొడుతున్నాయి మన. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నాకు కళ్ళు గుంజుతున్నాయని పెట్టుకున్నా. నేను యాక్ట్ చేద్దామని చెప్పి పెట్టుకున్నా. అయ్యో ఈడ కూడా ఉన్నాయి గైస్. పెట్టుకో. నెత్తి మీద ఒకటి, నెత్తి కింద ఒకటి. తీ గాడి మోడల్ ఉండాలిగా గైస్. నువ్వు మోడల్ అని అందరు తెలియాల్సిన అవసరం లేదు, చూస్తే తెలిసిపోతుంది, చెప్పుకోవాల్సిన అవసరం లేదురా. అది పోతుంటే చాలా స్లో పోతుంది. We are going for boating. Actually, you want to join? అయిపోయిందా నీ జిప్ లైన్? Cool. BTS చేసినట్టే లేదురా. టైట్ చేసుకో. అంతే ఉన్నా సంతోష్ బక్క. రావ్ దా. టంటడా. Hi guys. Hello. Hi. ఓకే. బోట్ దాటంటే వెళ్ళకండి అంటున్నాడు. అరే నేను డుంబు ఉన్నా, ఇది పక్క ఉంది, బోట్ బ్యాలెన్స్ అయితే లేదా? ఒక సైడ్ వంగుతుంది రా. ఓకేనా? నాకు భయం వేస్తుంది గాయస్. లెగ్ వర్కౌట్ అవుతుందంట. ఈయన బాగా 100 రూపాయలు రావట్లేదు గాయస్. ఇటు పోండిరా, ఇటు పోండి. మాకు బోర్ కొడుతుంది. స్ట్రైట్ ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళండి, అటు సైడ్ వెళ్ళకుండా స్ట్రైట్ గో స్ట్రైట్. గైడ్ నేను గైడ్, బోటింగ్ గైడ్ ఇది. ఇప్పుడు గో స్ట్రైట్ మేడం. హాయ్ గాయ్స్. మేము తొక్కడం వల్ల ఈ పడవ కదులుతుంది. ఓ లేదే అంత అటు వెళ్ళండి. అటు హలో, గో రైట్. ఇట్లా పట్టుకో బై ఎందుకు సోఫాలు పోదు. We just now came from Lambasingi వ్యూ పాయింట్. చాలా రాంగ్ సీజన్లో వచ్చినాము. ఏందో అన్ని రాంగ్ సీజన్లోనే వస్తున్నాం.
ఈ మేడం డిసప్పాయింట్మెంట్లో ఉంది పాపం వ్యూ పాయింట్ లేదని చెప్పి ఐఎమ్ ఎండింగ్ మై వ్లాగ్ హియర్ సీ సోన్ చాలా బాయ్